ఆయన ఎంత అహంకారం ఉంటారు. ఓకే, ఈరోజు కేసినేని నానిగారితో కూడా మేము మాట్లాడాం, మీ అన్నయ్య కూడా వచ్చారు. అయితే ఆయన చెప్పారు, నేను ఎప్పుడూ ముందుగా హామీలు ఇవ్వను, నేను ఇవ్వలేదు, కానీ నేను అభివృద్ధి చేసి చూపించాను. గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ, ఫ్లైఓవర్ కానీ, ఇవన్నీ కూడా నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఈ అభివృద్ధి అంతా జరిగిందంటూ చెప్పుకొచ్చారు. హామీలు ఇవ్వడం నాకు చేత కాదు, చేసి చూపించడమే ఆయనకు తెలుసు అని. ఏం చూపించారండి నాకు తెలియదా? గన్నవరం ఎయిర్పోర్ట్ ఆ రోజు మా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు ఏవియేషన్ మంత్రి. అది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన ఎయిర్పోర్ట్. ఇవాళ ఫ్లైఓవరు ఆ రోజు మేము నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జలదీక్షలు జరిగినాయి ఇక్కడ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాగానే కనకదుర్గమ్మ ఫ్లైఓవరు మేము శంకుస్థాపన చేయటమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో గుడిసెలు ఉండేవి, మొత్తం కొండ ప్రాంతం ఖాళీ చేసి మంచి ప్రాంతాలకు వాళ్ళని తరలించి మేము వాళ్ళందరికీ చక్కటి ఇళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి. ఆ రోజు నాని గారు ఒక ఎంపీ అయి ఉండొచ్చు, కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగినాయి. ఆయన కూడా ఇంకోటి కూడా మా అందరికీ విజయవాడ ప్రజలందరికీ తెలుసు, ఎందుకంటే మాటలు ఎక్కువ పని తక్కువ, ఏసీ రూముల్లోంచి కదలలేని వ్యక్తులు. విజయవాడకి కృష్ణానదిని కూడా వారే తెచ్చినట్టు చెప్పుకుంటారు, కనదుర్గ గుడిని కూడా వారే కట్టినట్టు చెప్పుకునే వ్యక్తులు. చేసి చూపించి దాని మీద డిబేట్కు రావయ్యా బాబు అంటే రారు. కానీ ఏ రోజు చూసినా వీళ్ళందరి పర్సనల్ ఎజెండా ఏంటంటే ఎవరినైతే విమర్శిస్తే వార్తల్లోకి ఎక్కుతాం. కాబట్టి తనకన్నా పై స్థాయి నేతల్ని విమర్శించడం, అది కూడా 9 సంవత్సరాల 9 నెలలు గొప్ప నాయకులుగా ఉండే వ్యక్తులు ఒక 3 నెలల్లో సీటు రాపోయేపాటికి వాళ్ళు అభివృద్ధి చేయలేదు. ఇవాళ ఆ రోజు అమరావతి కావాలన్నాడు, ఇవాళ అమరావతి అవసరం లేదంటారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందో లేదో అర్థం కావట్లా. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. అటువంటి అమరావతినే వద్దన్న వాళ్ళని ఏమనుకోవాలో మాకు తెలియదు. ఒక్కరోజు కూడా మాట మీద నిలబడే వ్యక్తుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం, అంత ఎక్కువగా ఉండదేమో. ఏం అభివృద్ధి చేశారో ఒక్కరోజు డిబేట్కి వస్తే అర్థమవుతుంది. ఏ రోజు కూడా తెలుగుదేశం 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే విజయవాడ రూపురేఖలు మారాయి, విజయవాడ పార్లమెంట్ రూపురేఖలు కూడా మారాయి. మీరు అర్థం చేసుకోండి, 2 నదులు కృష్ణా గోదావరి కలపడం అనేది ఆ రోజు పట్టిసీమ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎంతోమంది దేశ ప్రధానుల కోరిక ఏంటంటే నదుల అనుసంధానం. కానీ రాష్ట్రంలో, అది కూడా విడిపోయిన రాష్ట్రంలో, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో మేము 2 నదులు అనుసంధానం చేసి చూపించాం. అటువంటి గొప్ప నేత మా నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, మా తెలుగుదేశం కాబట్టి మేమందరం దానికి గర్వంగా ఫీల్ అవుతాం. అభివృద్ధి అనేది మా దగ్గర జరిగింది. అంతేకాకుండా విజయవాడ నగరంలో 32 రోడ్లు డబుల్ రోడ్లు చేసాం. అంతేకాకుండా కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ మునిగిపోయే ప్రాంతం, దానికి కరకట్ట కూడా మేమే ప్రారంభించి దాన్ని మొత్తం పనులు మేమే చాలా వరకు కంప్లీట్ చేసాం. ఇటువంటి ఎన్నో అభివృద్ధి విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేమే చేసాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేసాం. 2019 నుంచి 24 వరకు అతను నుంచున్న పార్టీ తట్టెడు మట్టి కూడా ఏ రోడ్డుకి వేయాల. అటువంటి వాళ్ళు చెప్పమని అడుగుతున్నాం, ఛాలెంజ్ చేసి చెప్పండి. 2019 నుంచి 23 వరకు ఏం జరిగిందంటే మేము 2 నెలల్లో వచ్చి శంకుస్థాపన చేసాం ఫ్లైఓవర్ అని. శంకుస్థాపనలే చేశారు. ఏంటంటే మేము స్టార్ట్ చేసినట్లకి వీళ్ళు శంకుస్థాపనలే చేశారు, కానీ ఏ రోజు అభివృద్ధి కాదు కదా, ఏమీ చేయలేదు. డబ్బా కబుర్లు కొట్టుకుంటాం. ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుందిగా, ఈయన సొంత నిధులతో ఏమన్నా అభివృద్ధి చేశారా? ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆ రోజు అభివృద్ధి జరిగింది. ఆ రోజు మా మినిస్టర్ ఉన్నారు అశోక్ గజపతి రాజు. కేసినేని ట్రావెల్స్ ఎందుకు మూసేయాల్సి వచ్చింది అంటే ఒక్కటే మాట చెప్పారు, లోకేష్ వల్లే తనకి ఈ పరిస్థితి అని. 2014 ఎలక్షన్ అఫిడవిట్ తెలుసు కదా, అదొక్కసారి చూడండి. 2019 ఎలక్షన్ అఫిడవిట్ కూడా తెలుసు. ఆ 2 పరిశీలిస్తే ఎందుకు కేసినేని ట్రావెల్స్ మూసేశారో అర్థమవుతుంది. లోకేష్ అన్న కేసినేని ట్రావెల్స్ కొన్నాడా? బస్సులో ఏమన్నా కొన్నాడా? అసలు లోకేష్ అని ఆయన అప్పుడు మంత్రి. ఏదో అన్నీ అబద్ధాలు చెప్పడం ఈ వ్యక్తికి అలవాటు. బ్యాలెన్స్ షీట్ చూడండి, అప్పటికి ఎన్ని అప్పులైనవి, ఫైనాన్షియల్ ఎంత కట్టలేకపోయాడు, ఎట్లా ఉంది ఆ రోజు కేసినేని ట్రావెల్స్ ఆర్థిక పరిస్థితి 2014 ఎలక్షన్ అఫిడవిట్లో క్లియర్గా అర్థమవుతుంది. మన సాక్ష్యాలు ఎక్కువ అవసరంలా. 2014 ఎలక్షన్ అఫిడవిట్, 2019 ఎలక్షన్ అఫిడవిట్. అప్పటికే ఫైనాన్షియల్ కంపెనీలన్నిటికీ డబ్బులు కట్టక ఫైనాన్షియల్లో సీజ్ చేసినట్టు క్లియర్గా అఫిడవిట్లో ఉంది. ఎన్ని కేసులు ఉన్నాయో ఆ రోజు అఫిడవిట్లో ఫైనాన్స్ కంపెనీ వీళ్ళు ఎన్ని కేసులు వేశారో ఆ రోజుకే తెలిసింది. ఆ రోజు ఏ రోజు ఎంపీ కాదు కదా,
ఆయనకు వచ్చింది పదవి 2014లో. అప్పటికే ఆయన అఫిడవిట్ నిండా దాని నుంచి అర్థమవుతుంది ఎందుకు అబద్ధపు మాటలు చెప్తాడు.